ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు అండగా నేనున్నానంటూ ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట పట్టారు. బస్తీలో పేరుకుపోయిన సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కొండంత భరోసానిస్తున్నారాయన. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని బస్తీలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి విచ్చేసిన ఆదిలాబాద్ ఆశాకిరణం కంది శ్రీనివాసరెడ్డిని గుండెలకు హత్తుకున్నారు. జోగురామన్న కథ ముగిసిందని, కంది శ్రీనివాసరెడ్డి కాబోయే ఎమ్మెల్యే అంటూ జనం గొంతెత్తి నినదించారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించే గొప్ప గుణమున్న నాయకులు నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదు. ఆ కోవలోకే వస్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ ప్రజల కోసం నేనున్నానంటూ భరోసా ఇస్తున్న ఈ నాయకుడి వైపే అందరి చూపు ఉంది. ఆదిలాబాద్ ప్రజల కోసం నేనున్నానంటూ భరోసా ఇస్తున్న ఈ నాయకుడి వైపే అందరి చూపు ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన, ఆర్థికంగా సంపాదించుకునే అవకాశం ఉన్న, ప్రజాసేవే పరమావధిగా వాటన్నింటినీ వదిలేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తరలివచ్చిన నిజమైన ప్రజా సేవకుడు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే ఆయన పట్ల ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే జనం నుంచి విశేష స్పందన లభిస్తుంది. జనమంతా ఆయనపై కొండంత ఆశ పెట్టుకున్నారు. ఏళ్లుగా జోగు రామన్న పట్టించుకోని ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోని అభివృద్ధి బాటలో పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ పర్యటించినా జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ ఆశా కిరణం మా కంది శ్రీనన్న అంటున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు. ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలను దగ్గరుండి ప్రతి గడప గడపకు వెళ్ళి కూడా ఆ కాలనీ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల్ని కలిశారు, మాట్లాడారు. అక్కడ ఉన్న సమస్యలపై ఆ స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో పాటు కొంతమంది ఆ కాలనీ వాసులు కూడా ఉన్నారు. కాలనీలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్నెళ్లుగా ఈ ఇబ్బందులు పడుతున్నారు, మరి అధికార దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి. 15 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇది అన్ని సమస్యలే, చెప్పలేకపోయిన సమస్యలు ఉన్నాయి. ఏమి అభివృద్ధి కాలేదు, ఏం కాలేదు. నాలీలు లేదు, రోడ్లు లేవు, బోరింగ్లు 100 ఇండ్లకు ఒక బోరింగ్, హ్యాండ్ బోరింగ్, అది కూడా అదే దాంతో కొట్టి మేము నీళ్లు నింపుతున్నాం సార్. ఒక్కటి కూడా పని చేసి లేదు సార్, ఒక్కటి కూడా లేదు. 16 ఉంది వాస్తవమే, కానీ ఆ టాకా జాగా కూడా అమ్ముకొని ఆ పక్కకు దొబ్బిండ్లు, దానికి ఒక్కదానికి కూడా నీళ్ళు రాకలేదు. ఇప్పుడు చెప్పండి, కాలనీలో సమస్యలు కల్లారా చూశారు, ఎలా అనిపిస్తుంది? ఇది 49 వార్డ్స్లో చాలా పెద్ద వార్డ్, వార్డ్ నెంబర్ 6. ఇది 3 సార్ల 15 సంవత్సరాలు అయిపోయింది. 3 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అప్పుడు ఈ పేదవాని ఇండ్లు గుర్తుకొస్తాయి. ఓటు అడగడానికి జోగురామన్న గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రతి ఒక్క గడప గడపకు వచ్చి ఈ ఎలక్షన్లో మాకు ఓటేయండి, గెలిపిస్తాం అని చెప్పి 15 సంవత్సరాలు అయిపోయింది. 3 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పటి వరకు నాలీలు లేవు, రోడ్లు లేవు. ఈ ఇండ్లల్లా ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఎన్నైతే ఇండ్లు ఉన్నాయో అవి మొత్తం ఇట్లానే పెండింగ్ ఉన్నాయి. గరీబోనికి ఇవ్వలేదు, ఉన్నోళ్ళకి వాళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. ఇండ్ల చెట్లు మొలుస్తున్నాయి, అవి మొలుస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ఓట్ అనేది ఇప్పుడు 4 నెలలు 4 months ఉన్నది అన్న, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక గరీబోని సమస్య ఏమున్నది, ఈ వార్డ్ సమస్య ఏమున్నది. ఆదిలాబాద్లో చాలా పేద వార్డు ఇది, ఈ ఇందిరమ్మ కాలనీ. ఇప్పటికైనా ఈ పేద ప్రజలు చూసి ఓటేయాలా. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది. ఎవరైనా, ఏ లీడర్ అయినా, గత ఉన్న ప్రభుత్వంలో లీడర్ అయినా ఇల్లు ముందరకు వచ్చి ఓటు అంటే బరబ్బర్ అడుగుని గల్లబట్టి, నాలి ఎటుపోయింది, రోడ్ ఎటుపోయింది, నల్లలు ఎటుపోయింది ఖచ్చితంగా అడగాల. మంచి మనిషిని గెలుచుకుందాం. ఈ ఇందిరమ్మ కాలనీ వార్డ్ నంబర్ 6 ఈ అన్న ద్వారా, సీనన్న నాయకత్వంలో మనమే డెవలప్ చేసి చూపిద్దాం ఆదిలాబాద్ లో. వెంకటేష్ బాబు గారు చెప్పండి, కాలనీలో ఎలాంటి సమస్య? మేము వచ్చి 14 సంవత్సరాలు అవుతున్నది. కాళ్ళు పాముకిచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాం. ఈ టాకాలు కట్టిల్లు వాస్తవమే, కానీ ఒక్క టాకాకు కనెక్షన్ ఇయ్యలే, ఒక్క టాకాకు పైపులు పెట్టలే, ఒక్క నాలి మాకు కాలే. కాబట్టి మేము ఎన్నో నాయకులను చూసుకుంటూనే వస్తున్నాం. కాంగ్రెస్ని చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం, తెలుగుదేశంని చూసినాం, కానీ ఏ నాయకుడు కూడా మా దగ్గరికి అస్సలేడు. ఇట్లా గల్లికి తిరిగి కంది శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి మేము చెప్పినాం, మా ఆపత్తులు ఇట్లా ఉన్నాయని కంది శ్రీనివాసరెడ్డి గారికి మేము చెప్తే
రేపు పొద్దుగాల 7 కొట్టగానే నేను వస్తా, మీ కాలనీకి వస్తా, మీ సమస్యలు ఏమున్నాయో నేను డోర్ టు డోర్ తిరిగి అక్క చెల్లెలని నేను అడిగి మీకు ఏ న్యాయం చేసి ఇవ్వాలనో ఆ న్యాయం నేను చేసిస్తా అని అతడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా వచ్చిండు, గల్లీ గల్లీకి తిరిగిండు, కాలనీలో వచ్చిండు, చిన్నోళ్ళు పెద్దోళ్ళతోటి అందరితోటి మాట్లాడడం కూడా జరిగింది. అతడు హామీలు కూడా ఇస్తున్నాడు, అతడు చేస్తాడని కూడా మాకు గ్యారెంటీ ఉన్నదని మేము ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తాజాగా బస్తీ బాట పట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించారు. కంది శ్రీనివాసరెడ్డిని కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక హనుమాన్ మందిర్లో పూజలు చేసిన అనంతరం ఆయన బస్తీ బాట పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనంతో మమేకమయ్యారు. ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా వెలగబెట్టినా ప్రజలకు కనీసం మంచినీరు ఇవ్వడంలోనూ విఫలమైన జోగు రామన్న తీరును కంది శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు. స్థానిక కాలనీలో మంచినీటి ట్యాంక్ 15 ఏళ్లుగా పనిచేయటం లేదని తెలుసుకుని జోగువారి వైఫల్యాన్ని కడిగి పారేశారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల మధ్యలో మురుగునీరు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరును చూసి కంది శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. ఇదేనా 4000 కోట్లతో జోగు రామన్న చేసిన అభివృద్ధి అని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా జనం సమస్యలు పట్టించుకోకపోతే జోగు రామన్నకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు. అది కనెక్షన్లు ఇవ్వలేదు సార్, ఇయ్యలే. మస్తు సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటేనే చిగ్గు చేటున్నది. జోగు రామన్న గారు చూడండి, మీరు 4000 కోట్లతోని అభివృద్ధి చేసిన ఆదిలాబాద్ అని అంటున్నారు. 14 ఏళ్ల నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇగో 15 ఏళ్ల నుంచి ఇది పనిచేస్తలేదట. 15 సంవత్సరాల నుంచి ఈ రక్షిత మంచినీటి పథకము పనిచేస్తలేదట. బేస్రం చెట్లు మొలిసినాయి. జోగు రామన్న గారు, ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం మేము. మీరు మొద్దు నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి ఆదిలాబాద్ ప్రజల్ని వెనకబడేస్తున్నారు. వెంటనే మీకు ఏమాత్రం అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉన్నా, మీ కొడుకే కదా, మీ సుపుత్రరత్నం, మీ పుత్రరత్నమే కదా మున్సిపల్ చైర్మన్. ఈ ఇందిరమ్మ కాలనీ కూడా ఆయనే మున్సిపల్ చైర్మన్ కదా. మరి రక్షిత మంచినీటి పథకాన్ని ఈ వెంటనే నల్ల కనెక్షన్ రిపేర్ చేయించి తక్షణం అమల్లోకి తీసుకురాకపోతే ఇందిరమ్మ కాలనీ వాసులందరితో కలిసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. జోగు రామన్న గారు, జోగు రామన్న గారు చూడండి, కాలనీల ఆగ్రహము, ఈ కాకాళ్ళు చూడండి, ఈ అన్నాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇది జోగు రామన్న గారు, ఇది మురికి వాడనా ఇందిరమ్మ కాలనా? ఇదంతా కూడా మురికి కూపం. ఇది ఆదిలాబాద్ కాదు, ఇది ఏ నైజీరియాలోనో జింబాబ్వేలోనో ఉన్నట్టున్నది. ఇది సూడాన్ దేశం లాగా ఉన్నది. ఇది 4000 కోట్లని మీరే మింగేసిండ్రు, మీరే కొట్టేసిండ్రు. జోగు రామన్న గారు, ఇక చూడండి మురికి వాడలు ఎట్లున్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో. వీళ్ళకందరికి రోగాలు వస్తే కనుక మళ్ళీ హాస్పిటల్ ఎవరు ఖర్చు పెడతారు? ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలు లేవు, ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు లేవు, నాలాలు సరిగా కట్టలే. ఒక్కోళ్ళకు కూడా 9 ఏళ్ళ ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టించిండు జోగు రామన్న. ఒక్కోళ్ళకు కూడా దాదా వచ్చిందా నీకు ఇల్లు? ఒక్కళ్ళకు కూడా ఇల్లు కట్టియలే మీరు 9 ఏళ్ళల్లా. ఇది మురికి కూపం లాగున్నది, ఇది మురికి వాడేది. ఇందిరమ్మ కాలనీ లాగుందా? ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్లను కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. నిర్మాణాలు నాసిరకంగా చేపట్టారని విమర్శించారు. నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేయడంపై కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జోగు రామన్న గారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేఆర్కే కాలనీ దగ్గర కట్టినటువంటి ఇండ్లు లబ్ధిదారులకు మీరు కట్టిందే పిడికెడు ఇండ్లు. కొన్ని వేలాది మందికి, దాదాపు లక్ష మందికి పైగా ఆదిలాబాద్ లో ఇండ్లు అవసరమైతే, వేలాది మందికి ఇండ్లు అవసరమైతే మీరు వందల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు. ఈ కట్టినటువంటి ఇండ్లు నిరుపయోగంగా పడి ఉండి ఎక్కడికక్కడ అద్దాలు పగిలిపోయినాయి. నాసి రకం నిర్మాణం చేసిండ్రు మీరు. కాంట్రాక్టర్లు ఎవరో, మరి దీంట్లో డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్లు, డబ్బులు తిన్న కాంట్రాక్టర్లు ఎవరో. నాసి రకంగా నిర్మాణాలు లబ్ధిదారులకు కేటాయించకుండా సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారినాయి. చుట్టుపక్క ప్రజలు, కాలనీ వాసులు చెప్తున్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారట, మద్యం తాగుతున్నారట, ఇంకా నోటితో చెప్పలేని రకరకాల పనులన్నీ చేస్తున్నారట. ఇక్కడ మీ యంత్రాంగం ఏం చేస్తున్నది? మిమ్మల్ని ఏం ఆపిస్తున్నది లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి? ఇంకొకటి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జోగు రామన్న గారు, లబ్ధిదారుల్ని ఎంపిక చేసినప్పుడు పొరపాటున మీరు
మీ బినామీలకి, మీ చెంచాలకి, మీ కార్యకర్తలకి మాత్రమే కేటాయిస్తే పేదలందరూ మీ మీద తిరగబడి మీ అహంకారాన్ని, అన్యాయాల్ని మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ జోగురామన్న గారు. తక్షణం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎటువంటి ఆధారం లేని, ఇంటి జాగా లేని, ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించండి. అంతే తప్ప లాటరీల పేరు మీద గోల్మాల్ చేసి, గోవిందం చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే గనక మీ మీద తిరగబడతారు ఆదిలాబాద్ ప్రజలు. తక్షణం అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రమే దీన్ని కేటాయించండి జోగురామన్న గారు. ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ కాలనీ రోజు ఉదయాన్నే మీ దృష్టికి తీసుకొచ్చినాం. అట్లా ఆల్రెడీ ఆదిలాబాద్ టౌన్లో ఇండ్లున్నటువంటి వ్యక్తికే బినామీగా చేసి మీరు గనక ఇక్కడ మీ బినామీలకు, మీ కార్యకర్తలకు ఇస్తే గనక దీని మీద ఆదిలాబాద్లో మరొక పోరాటం, ఆదిలాబాద్ బగ్గుమంటది జోగురామన్న గారు. మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడితే గనక అర్హులైనటువంటి పేదలకే, నిరుపేద బిడ్డలకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించండి. అది కూడా తక్షణం కేటాయించండి. ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు? ఎందుకు మీరు వేచి చూస్తున్నారు? తక్షణం లబ్ధిదారుల్ని ఎంపిక చేయండి. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మధ్యలో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం పూర్తయి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారాయి, ఆగుబోతులకు అడ్డాగా మారాయి. కాబట్టి తక్షణమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, వారు కూడా ఉన్నారు. అదే వాళ్ళని అడిగి మరి ఎంతకాలం నుంచి డబుల్ బెడ్రూమ్లు కోసం ఎదురు చూస్తున్నారు, అర్హులలో వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా మనం అడిగి తెలుసుకుందాం. ఈ డబుల్ బెడ్రూమ్ మీకు ఇల్లు ఉందా? ఫస్ట్ అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీ పేరుందా లిస్టులో? మనం లేవు సార్. లేవు అంటే మీరు ఏం ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? సార్ ఇండ్లు లేని వాళ్ళ కోసమే ఇవి కట్టించిల్లు కదా, కాబట్టి మాకు ఇండ్లు అయితే ఎవరికైతే లేవో వాళ్ళకు న్యాయంగా ఇవ్వాలని మేము అడుగుతున్నాం సార్. మా పేర్లు లిస్టులలో లేవు, అన్నిటికైతే అర్హులమై ఉన్నాము. కానీ మాది పేరు చెప్పుకొని ఎవరికో డబ్బులు తీసుకొని 50,000 ఇస్తేనే ఇలా డబుల్ బెడ్రూమ్ల రూమ్లు వస్తాయి అట్లా పుకారు ఉంది సార్. మేమైతే 50,000 కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే మీరు ఇళ్ల కోసం అడిగినప్పుడు అధికారులు కానీ ఎమ్మెల్యే రాలేదు సార్, ఇప్పటిదాకా ముందుకే రాలేదు. చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా ఎవరు వచ్చింది లేదు, మాకు ఏం చేసింది లేదు సార్. అంటే వాళ్ళు అడిగినప్పుడు అంటే డబ్బులు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, ఇట్లా డబ్బులు కట్టాలని పుకారు ఉంది. అంటే అన్నమూల దానికి భయపడి మేము ఎవరం ముందుకు రాలే, ఇప్పటిదాకా మేము వాళ్ళు అడగలేదు. మీరు చెప్పండి అమ్మా. మేము కూడా సార్ మాకు ఉంది కానీ గుడిసెనే ఉన్నది. ఇక ఎవరికి ఇండి ఉన్న వాళ్ళకి ఇయ్యమని అంటుండు. ఇక మాకు ఒక కొడుకున్నాడు, మరి అతడు ఏడ ఉంటాడు, మేము ఏడ ఉంటాం? ఉన్నదే ఇంత అంత జోపిడి. డబుల్ బెడ్రూమ్ లేదు, మొత్తం పూర్తయిపోయినాయి కదా. కానీ ఎవరికో ఇస్తారు సార్, వాళ్ళ మంచి వాళ్ళకి. మా అటువంటికి ఎవరు చూస్తారు? అది కచరా ఎట్లా ఉంటుందో మేము అట్లా అనుకుంటారు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులకి ఇస్తారు, అలా తిరిగిన వాళ్ళకి కూడా ఇస్తారు సారు. మమ్మల్ని ఎవరు చూస్తారని ఎవరే చూడరు. ఇలా మస్తు రోజులు కాల్చింది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే గాని ప్రభుత్వాన్ని కానీ ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం? అందరు మంచిగుంటే సార్, మాకు మంచిగా చేస్తే చాలు సారు. మాకు ఇంట్లో ఇంకేం లేదు. వాళ్ళు వాళ్ళకి తినబెడతాం మేము, మాకు తినబెడతారు వాళ్ళు, కానీ మంచిగా ఉండాలి. అది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినా కూడా మా అర్హులైనటువంటి మాకు ఇల్లు కేటాయించట్లేదు, ఎవరికి ఒక మందికి అంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది ఆ కాలనీ వాసులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణాలు అయితే పూర్తయిపోయినాయి, మరి ఎవరికైనా ఈ డబుల్ బెడ్రూమ్ అంటే కేటాయించిన సందర్భాలు ఉన్నాయి? ముందుగా మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ శాంక్షన్స్ అయినాయి అవి ఎవరికి పూర్తిగా తెలియదు. ఇక్కడ 1800 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినట్టు ఒక న్యూస్ వచ్చింది. మరి ఇవి కంప్లీట్ అయ్యి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఏమో అవుతున్నాయి. ఈ వర్క్ చూస్తే అసలు నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ని, నేను సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేసినాను. కాకపోతే ఈ వర్క్స్ చూస్తే ఇవి ఆగుతాయా ఆగవా అనేది తెలియదు. अब ये हम गवर्नमेंट से एक ही जो है सो दरख्वास्त कर रहे हैं कि जो है जल्द से जल्द ये डबल बेडरूम्स गरीब लोगों को बांटे जाए. ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, ఇక మాకు ఆశ అంటే ఇల్లు వస్తాయన్నటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 4 ఏళ్ళైనా కూడా ఇల్లు కేటాయించలేదని చెప్తున్నారు. అలాగే ఆల్రెడీ కొన్ని కూలిపోతున్న దశలో కూడా ఉన్నాయి. ఎలా వీటిని అర్థం చేసుకో? ఒకటే అండి, వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేలాది మందికి అవసరమైతే కట్టింది కేవలం 100ల సంఖ్యలో. ఈ ఆదిలాబాద్ ఎంతమంది గరీబోళ్ళు నిరుపేదలు ఉన్నారో మీకు తెలుసు కదండి.
వేలాది మందికి అవసరమైన చోట కట్టింది ఎంతమందికి? పిడికెడు మందికి. అవి కూడా పంచకుండా వీటి నాసి రకంతో కట్టిండ్రు. ఈ కట్టినటువంటి బడ్జెట్లలో కాంట్రాక్టర్లు డబ్బులు మింగేసిండ్రు. నాసి రకం అద్దాలు, గ్లాసులు చూసిండ్రు కదా, నాసి రకం విండోస్, నాసి రకం ఐరన్ వాడిండ్రు, నాసి రకం. దీంట్లో ఇవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సరిగ్గా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద అక్రమ వసూళ్ళు. అంటే ఇప్పుడు నీ నిరుపేదలు, ఈ పెద్దమ్మ ₹1 కూడా ఇచ్చుకోలేదు. ఆమె ₹1,00,000 లంచం ఇచ్చేది ఉంటే ఆమెకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వెనకాల ఎందుకు పడుతుంది? ఆమె ఏదో ఒక గుడి చేసుకుంటే ₹1,00,000తోని. ఆమె లేకనే కదా. సో ఇట్లాంటి నిరుపేదలు, గరీబోళ్లకు వీటిని తక్షణం పంచాలా. ఇంకొకటి, జోగు రామన్నకు భయంకరమైనటువంటి అవినీతి పరుడైనటువంటి ముద్ర ఉన్నది కాబట్టి దాన్ని తప్పించుకోకపోవడానికి ఎలక్షన్ల చివర్ల ఇవి 4 ఇండ్లు పంచి, మీకు జోగురామన్న టెక్నిక్ తెలుసు కదా, ఏముంటుంది ఆయన ఏం చేస్తాడంటే, వేలాది మందికి అవసరమైతే 10ల సంఖ్యలో ఇచ్చేస్తాడు, మిగతా వచ్చే సంవత్సరం మీ అందరికి అత్తే అంటాడు. మళ్ళీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంట్లో వండుకుంటాడు. ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచారతం పట్టుకొని వచ్చి చేతులు ఊపుకుంటా ఇట్లాంటి ఇండ్లు మస్తు కడతామంటాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఇప్పుడు సడన్గా మేల్కొల్లి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక కేటాయించకపోతే గనక ప్రజలు తిరగబడే అవకాశం ఉందండి. ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలో సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉర్దూ మీడియం పాఠశాలను కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. వెంటనే తరగతి గది నుంచే స్థానిక డిఈఓకు ఫోన్ చేసి సమస్య తీవ్రతను వివరించారు. పరీక్షల సమయంలోనూ విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం సరికాదన్నారు. వెంటనే తగినంత మంది టీచర్లను నియమించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కేఆర్కే కాలనీ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఈ స్కూల్లో ఒక్కొక్కరు టాయిలెట్ వాడడానికి దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇక్కడ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసి స్టూడెంట్స్ అందరూ తొందరగా అన్ని టాయిలెట్లు అందుబాటులోకి తీసుకురావాలా. డిఓ మేడం నమస్తే. అక్క, నేను కేఆర్కే కాలనీ మా వల్ల జీపీ కింద ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ మ్యాథ్స్ ఫుల్ టైం టీచర్ లేరు మేడం. డిఓ మేడం, ఇది సైన్స్ టీచర్ లేరు, మళ్ళీ మేడం ఇది ఇంగ్లీష్ టీచర్ లేరు, ఇక్కడ అసలు ఏ టీచర్లు లేరు మేడం. ఒక విషయం చెప్తాను సార్, 524 టీచర్స్ వేకెన్సీ ఉన్నాయి విన్నారా సార్? మనము అన్ని మనం ఫిల్ చేయలేం కదా. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఆలోచన అయినా నేను ఎక్కడెక్కడ ఎంజాయ్ చేయాలనో చాలా నిజం చేసినాం, అయినా మనకు సరిపడతలేదు. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కదా సార్, ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఆల్రెడీ చూస్తారు సార్. ఓకే మేడం. ఇప్పుడు టీచర్లు ఈ సంవత్సరం లేరు, పోయిన సంవత్సరం లేరు. ఒకటి మరి మరి అది మీరు ఎలాంటి ఏమున్నా సరే నేనేం నోట్ తోటి ఏం మాట్లాడాలి చెప్పండి. లేదు మేడం, అంటే నేనేమంటున్నా అంటే టీచర్ ఇప్పుడు మనం ఎన్నో వేల కోట్ల అడ్జస్ట్ చేసినాను తక్కువ పడుతుందమ్మా, ఏం చేయాలి చెప్పండి మేడం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వము ఎన్నో లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతుందని మనం చెప్పుకుంటున్నాం కదా. విద్యార్థుల భవిష్యత్తు కోసం టీచర్లను అరేంజ్ చేసుకోకపోతే మనం రేపు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, మీలాంటి డిఈఓల్ని ఎవరు తయారు చేస్తారు? టీచర్లే కదా తయారు చేసేది. అవునమ్మా, డిఓలు కూడా అడిగినాం కాన్ఫరెన్స్ లో, ఇస్తాం చేస్తాము ఇస్తానన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో. మేము చెప్పాలనుకున్నది ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అన్ని షార్టేజ్ ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా మూసేస్తారు ఏంది మేడం? మొత్తం మా పేదోళ్ళని గరీబోళ్ళని ఇక్కడ అక్కడ చేసేసినాం మేము విన్నారా. 98 టీచర్స్ ని అడ్జస్ట్ చేసినాం మేము సార్. మిగతా వాళ్ళందరూ ఉపాసం ఉండమంటారా మేడం? వాళ్ళకి అది నా చేతిలో ఉందో చెప్పండి. మేము డిఓ గారు, జిల్లా విద్యాధికారి 98 టీచర్స్ ని ఎక్కడ
చాలా షార్టేజ్ ఇక్కడ అడ్జస్ట్ చేసినాం, ఇక్కడ కాలేదు. మరి అయినా ఒక టీచర్ ని పంపినా నేను తెలుసుకోలేదు, అడగండి. ఒక్క టీచరే ఉన్నారట ఎస్జిటి, నేను పంపిన పంపించింది. మిగతా వాళ్ళందరూ ఇంకా జూనియర్ టీచర్, ఒక్కటే టీచర్ ఉన్నారట. ఈ సంవత్సరం గడిచిపోయింది సార్, వచ్చే సంవత్సరం చూద్దాం. తొందరగా అరేంజ్ చేయండి మేడం స్కూల్ కి. మరోవైపు పాఠశాల ఆవరణలోని వంటగదిని కూడా కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా విషయంలో గొప్పలు చెప్పే ప్రభుత్వం చేస్తుందేంటని ప్రశ్నించారు. చదువు ప్రాధాన్యత తెలిసిన కంది శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు హితబోధ చేశారు. చదువు ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని వివరించారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాటకు మంచి స్పందన లభిస్తోంది. జనమంతా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ రూపురేఖలు మార్చడానికి విచ్చేసిన కంది శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు.